ఓర్పు కోల్పోవటం వల్ల తెచ్చుకునే దరిద్రాలు ఇవన్నీ కూడా. కొద్దిగా ఓర్పు సహనాలు పాటించి, కొంచెం సంయమనం పాటించి, సేవకులైనా, విశ్వాసులైనా, పరిచారకులైనా, పరిచారకురాండ్రైనా, ఎవరైనా, భౌతికమైన విషయాల్లో చెప్తున్నాను నేను, దేవుడు అన్యాయస్తుడైతే కాదు, దేవుడు న్యాయవంతుడు. తనకు మొర్రపెట్టి తన వైపు ఓపికతో చూసేవారికి తగిన కాలం ముందు తప్పక సహాయం చేయవాడై ఉన్నాడు. దేవుని కార్యాలు పొందడానికి ఏం అవసరమైంది? వాగ్దానాలు పొందడానికి ఓరిమి. చూడండి, హెబ్రీ పత్రికలో ఉంది ఆ మాట. హెబ్రీ పత్రికలో చెప్తాడు స్పష్టంగా. చూడండి ఏం అవసరమై ఉందో. పదవ అధ్యాయం 36వ వచనం చదువునైనా. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓరిమి అంటే ఓర్పయ్యా. మళ్ళీ ఒకసారి చదువునాన్న, మన వాళ్ళకి ఎక్కదు ఒక పట్టాన. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవుడు మీకు వాగ్దానం చేసినవి స్వతంత్రించుకోవాలంటే మీకు ఓర్పు కావాలి. ఓపికతో దేవునికి ఎదురు చూడాలి. తప్పకుండా దేవుడు కృప చూపుతాడు, సహాయం చేస్తాడు. చెప్పండి, నీ అప్పుల విషయంలో దేవుడు సాయం చేయలేడా? ఎప్పుడో ఓపికతో ఆయన సన్నిధిని కాచుకున్నప్పుడు, ఉండి 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 ఒక్కసారిగా ఆయన ద్వారాలు తెరిచినప్పుడు నువ్వు వెతుకున్నా కనపడవు నీ అప్పులు. అలా చేశాడు, చాలామంది జీవితాల్లో చేశాడు. నా లైఫ్లో కూడా నేను అనుభవించాను. అందుకే ఇంత ధైర్యంగా చెప్తున్నాను నేను. ఎందుకు కంగారు పడేది? ఎందుకు తిండి తిప్పలు మానుకునే గందరగోళం అయిపోయి బీపీ షుగర్లు తెచ్చుకునేది? సావా బతుకు అనుకునేది ఎందుకు? చావటానికి పెద్ద తెగింపు కావాలి. ఆ తెగింపు ఏదో సమస్యను ఎదిరించడానికి ఉపయోగించు. బతుకు, నిలబడు. సరే, 4 మాటలు అన్నారా, పడు, తిట్టారా, తిను. రేపటి రోజున నీకు సాక్ష్యం చెప్పుకోవాలంటే సాక్ష్యాలు కావాలిగా. దేవుడు అద్భుతాలు చేసినప్పుడు ఆ సాక్ష్యాలు చెప్పాలిగా. ఇదిగో ఇన్ని మాటలు పడ్డాను, ఈ విధంగా నన్ను దేవుడు నిలబెట్టాడని నువ్వు చెప్పడానికి ఒక సాక్ష్యం కావాలిగా సోదరా. సాక్ష్యం కావాలిగా సోదరా. తెలుసో తెలియకో చేసావు, అయిందేదో అయిపోయింది. ఇక ఎంత మొత్తుకున్నా రాదు. దేవుడు ఒక బలమైన కార్యం చేస్తాడు. ఎలా చేస్తాడు, ఏ విధంగా చేస్తాడంటే, నీకు దారి లేకపోతే దేవుడికి లేదా అయింది. ఏమయ్యా, నీకు అసాధ్యమైందని దేవుడికి కూడా అసాధ్యమా? దేవునికి సమస్తము సాధ్యమే. ఒక మాట పలికితే చాలు, జరగాల్సిన కార్యాలన్నీ జరిగిపోతాయి. ఆయన నమ్మదగిన వాడు. ఆమేన్. ఆయన నమ్మదగిన వాడు. తిండి తిప్పలు మానేసి దిగులు పడి ఆలోచించి చుట్టూ ఊడిపోయి అవసరంలా. నేను దేవునికి వెళ్ళి కాచుకున్నాను, దేవుడు కార్యాల కోసం చూస్తున్నాను, నా తండ్రి ఏదో ఒక విధంగా నాకు దారి చూపిస్తాడు. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు నేను ఓపిక పడతాను. నేను ఆత్మహత్య చేసుకోను, నేను ఇంటి వాళ్ళని ఇబ్బంది పెట్టను, బయట వాళ్ళని ఇబ్బంది పెట్టను. నేను బ్రతికే ఉంటాను. నా దేవుడు నా పక్షాన కదిలేంత వరకు ఆయనకే మొర్ర పెడతాను. తిడితే తిట్లు తింటాను, కొడితే దెబ్బలు తింటాను, నా ముఖం మీద ఊస్తే ఊపించుకుంటాను. ఎందుకంటే ఇవన్నీ నాకు సాక్ష్యాలు చేస్తానన్నాడు నా దేవుడు. ఇవన్నీ నాకు సాక్ష్యాలుగా నిలబెడతానన్నాడు నా దేవుడు. నేను ఆ మాట నమ్ముతా, యేసయ్య మాట నమ్ముతా అని పట్టుబట్టాలి. అంతేగాని చచ్చిపోతే పోయిద్ది, ప్రాణం తీసుకుంటే పోయిద్ది, ఈ మాటలు పడలేను, ఈ మాటలు అనుభవించలేను అంటే మరి అద్భుతాలు ఎట్ట చూస్తావు? ఇంకేం విశ్వాసం నీది? ఎదురు చూడాలి. ఎప్పటిదాకా అంటే దేవుడు కదిలిందాక ఎదురు చూడాలి. అది రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు. ఎవరికి దయ పుట్టిస్తాడో, ఎవరికి ఏ కార్యం చేస్తాడో, ఎవరి హృదయంలో ఏ మమత పుట్టిస్తాడో, ఎటువైపు నుంచి నీకు సహాయం అందిద్దో. చిల్లర చిల్లర అప్పులు కుప్పలు తిప్పలు ఉన్నాయి మాకు ఒకప్పుడు. దేవుణ్ణి నమ్ముకున్నా, మొత్తాన్ని కూర్చోబెట్టి ప్రార్థన చేయండి అని చెప్పా. నా మాట మీద నమ్మకం ఉంటే నేను చెప్పినట్టు మోకాళ్ళేసి ప్రార్థన చేయండి, దేవుడు మనకు డబ్బు సహాయం చేయకపోతే అప్పుడు అడగండి అని ప్రార్థన చేయమని కూర్చోబెట్టా. నా మాటిని కూర్చున్నారు మొత్తం ప్రార్థనలో. దేవుడు దేవల్ల ఎట్లనో కొంచెం సంతోషం మా వాళ్ళని చూసి నాకు. ఎందుకంటే సోదరుళ్ళు కాదు, ఆ సోదరుళ్ళు కాదు, నా ఫ్యామిలీ చురుకైన వాళ్ళే.
ఎందుకంటే మోకాళ్ళు వేశారు కాబట్టి. మోకాళ్ళు వేయకపోతే ఆసోదోళ్ళు లెక్కలో కట్టేవాడు వాళ్ళని కూడా. నా మాటిని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను యథార్థం చెబుతున్నా. ఈ చిలకలూరుపేటలో అప్పుల పాలైపోయి ఇక్కడ నుంచి మేము నరసరావుపేట వెళ్ళి అక్కడ బ్రతుకుతూ ఉన్నాం. 100 రూపాయల అప్పు కూడా పుట్టదు మాకు ఇక్కడ. అలాంటిది ఒక తల్లి ఫోన్ చేసింది, దేవుడు ఆమెతో మాట్లాడాడు. మేము రోజు మోకాళ్ళుని పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఖాళీ దొరికినప్పుడల్లా మోకాళ్ళు వేసి బైబిల్ మధ్యలో పెట్టుకొని ప్రార్థన చేయటం మొదలు పెట్టాం. దేవుని వైపు చూడటం మొదలు పెట్టాం. దేవునికి మొర్ర పెట్టడం మొదలు పెట్టాం. ఇక్కడ నుంచి ఫోన్ చేసింది మాకు. ఫోన్ చేసింది, ఆ తల్లితో మాట్లాడింది. ఆ తల్లి, ఎందుకు వదిలిపెట్టిపోవాలి ఊరు మీరు? అప్పులైతే ఒక మాట నాకు చెప్పొద్దా? రా, నువ్వు రా, ఎక్కడెక్కడ ఎన్ని అప్పులు ఉన్నాయో లెక్క రాసుకోండి, మొత్తం రాసుకోండి, ఎంత డబ్బు అయితే చెప్పండి, అది మొత్తం నేను తీసుకొస్తా. కాదు, సంవత్సరాలుగా మా దగ్గర తీసుకున్నారు, ఇచ్చారు. మీరంటే మాకెంతో నమ్మకం ఉంది. ఎందుకు అట్లా వెళ్ళారు? రండి అంటే మొత్తం లిస్ట్ రాసుకున్నాం, ఎవరెవరికి ఇవ్వాలో ఎంతంతో మొత్తం ఒక కుప్ప అయితే రాసుకున్నాం. మరి అప్పులంటే కుప్పలే అవుతాయి, మరి మామూలుగా కావు. రాసి పెట్టుకున్నాం. రాసిపెట్టి టోటల్ అమౌంట్ ఎంత అంటే మొత్తం కర్రల సంచికి డబ్బుల కట్టలు పేర్చుకొని వచ్చిందండి. కర్రల సంచి ఉంటుందే, ఆ సంచికి డబ్బుల కట్టలు పేర్చుకొని వచ్చి రోడ్డు పక్కన నిలబడింది. మేమేం మళ్ళీ వస్తువులు కూడా తాకట్టు పెట్టలా, ఎవరన్నా ఇస్తారు. ఆ దేవుడు గదిలేడు, మరేంది? మీలో కొంతమంది అంటుండొచ్చు, ఇప్పుడు నేను ఆ కర్రల సంచి కోసం ఎదురు చూస్తున్నాను అన్నయ్య అని. తప్పకుండా గల్లిస్తాడు ఆయన. ఆయన తలుచుకుంటే కార్యం జరగనే ఉంది. నాకు విశ్వాసం ఉంది నీ పట్ల జరిగింది కార్యం అని. అట్ట కదిలిస్తాడో, ఇంకొక రంగం కదిలిస్తాడో, ఇంకొక రంగం కదిలిస్తాడో, ఇంకొక రంగం నీకు అవకాశం ఇస్తాడో. నా దేవుడు లేడా? ఆయన అన్యాయస్తుడా? ఆయన కొరకు ఓపికతో కాచుకున్న వాళ్ళని సిగ్గుపరిచినట్టు చరిత్రలో లేదే. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన